వెల్కమ్ మూర్తి రైతులకం శ్రీనివాసమూర్తి ఉన్నారు. మనకి వరిలో ఒరిజినల్ వేస్ట్ డీకంపోజరు ఎట్లా వాడుకోవాలి, దాని వలన వరి పంటకి మేలు లేదా బెనిఫిట్స్ ఏంటి? మనందరికీ తెలిసిందే, వరి ఖచ్చితంగా మనం నారుమడి నుంచి కూడా ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ వాడుకోవచ్చు. అంటే నారుమడి ఎట్లా తయారు చేసుకుంటామో మనకు తెలిసిందే. దానిలో విత్తనాన్ని వెదజల్లుకొని ఆ నారుమడి తయారు చేసుకునేటువంటి విధానంలోనే 100 నుంచి 200 లీటర్ల ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ని మనం ఆ నారుమడి నీటితో పాటు అందించి ఆ తర్వాత విత్తనాన్ని వెదజల్లుకుంటే వచ్చేటువంటి మొక్క చాలా ఆరోగ్యంగా, బలంగా, చీడపీడలను తట్టుకునే విధంగా వస్తుంది. ఇది నారుమడి. తర్వాత ప్రధాన పొలంలో వరి నాటుకుండేటువంటి విధానం మనందరికీ తెలిసిందే. పచ్చిరొట్ట పైర్లు కానీ, లేదు తత్సమానమైనటువంటి పొగాకు పొడో, లేదు సేంద్రియ ఎరువులో, లేదంటే పశువుల ఎరువులో ఇట్లాంటివి ఏదో వేసుకుంటాం. వేసుకొని దమ్ము చేసేటప్పుడు ఆఖరి దమ్ములో ఎకరానికి 200 లీటర్ల ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ తయారైనటువంటి దాన్ని ఆఖరి దుక్కులో దమ్ములో వేసుకొని ఆ తదుపరి మనం ఇచ్చేటువంటి రసాయనిక ఎరువులు మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రధానంగా ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నేను రసాయనిక ఎరువుల గురించి ఎట్లా వాడాలి, ఏం వాడాలనేది చెప్పట్లేదు. సో అట్లా ఆఖరి దుక్కులో ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ ఎకరానికి 200 చొప్పున వేసుకొని దాన్ని నారుమడి ప్రధాన పొలం దమ్ము చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత తయారైనటువంటి నారుని తీసుకొని వచ్చి ఈ ప్రధాన నారు పొలంలో నాటుకోవాలి. ఇట్లా నాటుకున్న తర్వాత కనీసం 15 రోజులకు ఒకసారి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ తయారైనటువంటి సొల్యూషన్ని మనం ప్రధాన కాలువ, నీటి కాలువ, ఇవి వరి మాగాణిలోకి వచ్చేటువంటి ప్రధాన కాలువ దగ్గర పీపాని పెట్టి ఆ పీపా నుంచి హోస్ పైప్ ద్వారా ట్యాప్ పెట్టుకొని సన్నగా కొద్దిగా వచ్చి ఆ కాలువలోని నీళ్లతో కలిసి ఆ నీళ్లతో పాటు వరి మడులలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదొక మార్గం. లేదంటే తయారైనటువంటి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ని 200 లీటర్ల ద్రావణాన్ని ఒక ఎకరానికి చల్లుకోవచ్చు. అంటే ప్రధాన పొలంలో నీరు కొద్దిగా ఉన్నప్పుడు ఈ తయారైన ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ని ఆ మాగాణి కయ్యలలో చల్లుకుంటే పైరు మీద పడుతుంది, నేలలోనూ ఇది ఇంకి నేలలో వరి పైరుకి మంచి బెనిఫిషియల్ మైక్రోబ్స్ని, అందుబాటులో లేని పోషకాలను అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ రకంగా 15 రోజులకు ఒకసారి ఇప్పుడు చెప్పిన ఏదో ఒక విధానంలో ప్రధాన పొలానికి ఎకరానికి 200 లీటర్ల ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ని అందించాలి. అట్లాగే కనీసం 10 రోజులకు ఒకసారి పైరు అయిపోయేంత వరకు ముఖ్యంగా పాలు పోసుకొని, అంటే పొట్ట దశలో మంచి కంకి వచ్చి పాలు పోసుకున్న తర్వాత గింజ బిగిసేంత వరకు మనం ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ని ఫ్రెష్గా తయారైనటువంటి దాన్ని, అంటే 1వ రోజు తయారు చేస్తే 15-20 రోజుల లోపు తయారైనటువంటి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ని క్రమేణా అలవాటు చేసుకుంటూ డోసు పెంచాలి. అంటే మొదటిసారి చేసేటప్పుడు 25% ద్రావణం, అంటే 100 లీటర్లు అనుకుంటే 75 లీటర్ల నీళ్లు, 25 లీటర్లు తయారైనటువంటి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్. రెండోసారి 50% ద్రావణం, అంటే 50 లీటర్ల నీళ్లు, 50 లీటర్ల ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్. మూడోసారి 75%, నాలుగోసారి నుంచి 100% తయారైనటువంటి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ని మన పైరు మీద పిచికారీ చేసుకోవచ్చు. ఈ రకంగా క్రమేణా తక్కువ డోసు నుంచి అలవాటు చేసుకుంటూ 100% ఫ్రెష్గా తయారైన ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్ని పైరు మీద పిచికారీ చేసుకోవచ్చు. ప్రధాన దశలు ఖచ్చితంగా చేయాల్సినటువంటిది, పైరుకు ఉపయోగపడేటువంటి దశల గురించి చెప్పుకునేటప్పుడు, దుబ్బు కట్టేటప్పుడు, అంటే పిలకలు కట్టేటప్పుడు, టిల్లర్స్ వచ్చేటప్పుడు, రెండోది గర్భం దశలో, అంటే పొట్ట పోసుకునే దశలో రెండోసారి, మూడోసారి కంకి గింజ ఏర్పడి, అంటే పాలు పోసుకొని గింజ ఏర్పడేటువంటి దశలు ఒకసారి. ఈ 3 దశలలో ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ని పైన పిచికారీ చేయగలిగితే పైరు చాలా బాగుంటుంది, కొంతవరకు చీడపీడలను కూడా తట్టుకుంటుంది. కాదు వారానికి ఒకసారి చేసుకుంటామంటే ఇంకా మంచిది, అట్లయినా చేసుకోవచ్చు. ఈ రకంగా మనం పైన ఫోలియర్ అప్లికేషన్ లేదా పిచికారీలు చేసుకోవటం, అట్లాగే నేలకి కనీసం 15 రోజులకు ఒకసారి, వీలైతే వారానికి ఒకసారి అయినా ఇవ్వచ్చు. ఈ రకంగా ఇచ్చుకుంటూ పోతే పైరు చీడపీడలను తట్టుకుంటుంది,
నేల బాగా గుల్లపారి వానపాములను ఆకర్షిస్తుంది. అందుబాటులో లేని పోషకాలు మొక్కకు అందుబాటులోకి వస్తాయి. ఈ రకంగా పైరుకి బాగా ఉపయోగపడుతుంది. వీటి మీద మీ అభిప్రాయాలు, మీరెట్లా వాడుతున్నారు? ఇట్లాంటివి కామెంట్ రూపంలో అడగవచ్చు. జై హింద్.